టాలీవుడ్ లో మహిళల అంశాలపై జరుగుతున్న వివాదాల్లో అనసూయ భరద్వాజ్ పేరు తరచూ వినిపిస్తూ ఉంటుంది. మహిళల స్వేచ్ఛ, వారి దుస్తులు, వ్యక్తిగత అభిరుచులపై ఎవరూ తక్కువ చేసి మాట్లాడినా అనసూయ గట్టిగా స్పందిస్తూ తన అభిప్రాయాన్ని నిర్భయంగా వ్యక్తం చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఆమె స్పందనలు తరచూ చర్చనీయాంశంగా మారుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటాయి. తాజాగా మహిళల డ్రెస్సులపై నడుస్తున్న వివాదం మరోసారి అనసూయను వార్తల్లోకి తీసుకువచ్చింది. శివాజీ హీరోయిన్ల దుస్తులపై చేసిన వ్యాఖ్యలకు అనసూయ ఘాటుగా స్పందించడంతో ఈ వివాదం మొదలైంది. ఆ తర్వాత పలువురు సెలబ్రిటీలు దీనిపై స్పందించగా తాజాగా నటి రాశి కూడా ఒక షోలో తనను డబుల్ మీనింగ్ డైలాగ్ తో అవమానించిన విషయాన్ని ప్రస్తావిస్తూ తీవ్రంగా స్పందించింది. ఈ విషయంపై అనసూయ స్పందిస్తూ క్షమాపణలు చెప్పింది. అయితే ఇక్కడితో విషయం ముగుస్తుందనుకుంటే మరోసారి అనసూయ చేసిన వ్యాఖ్యలు మళ్లీ చర్చకు దారితీశాయి. నెటిజన్లతో చాట్ సందర్భంగా అనసూయ పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. మీరు తరచూ ట్రోలింగ్ కు గురవుతున్నారనే ప్రశ్నకు ఆమె స్పందిస్తూ తాను చెప్పేది తన బలమైన అభిప్రాయమేనని, కానీ కొందరు దానిని కావాలనే వివాదంగా మారుస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాశికి సంబంధించిన ప్రశ్న కూడా వచ్చింది. ఆ షోలో నాగబాబు వంటి ప్రముఖులు ఉన్నప్పుడు అప్పుడే ఎందుకు ఖండించలేదని అడగగా అనసూయ స్పష్టంగా స్పందించింది. అప్పుడెప్పుడో జరిగిన విషయాన్ని ఇప్పుడు తీసుకురావడం ఎందుకని ప్రశ్నిస్తూ అప్పుడు లేని బాధ ఇప్పుడెందుకు అని తాను అడగనా అని వ్యాఖ్యానించింది. తప్పుగా అనిపించిందని భావించినందుకే క్షమాపణలు చెప్పానని, అంతకు మించి ఎలాంటి ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. ఆ స్కిట్ లో చేసినది తెలుగు రాణితనం అనే అంశంపై చేసిన కామెడీ మాత్రమేనని, అది సినిమా అని కూడా తనకు తెలియదని అనసూయ పేర్కొంది. తాను ఇలాంటి స్కిట్లను చాలా సందర్భాల్లో తిరస్కరించానని, కానీ ఆ షో క్రియేటివిటీ కోసం చేయాల్సి వచ్చిందని చెప్పింది. తనపై జోకులు వేస్తే తాను తీసుకుంటానని, కానీ అదే విషయం వేరే వాళ్లకు నచ్చకపోతే క్షమాపణలు చెప్పడంలో తనకు ఎలాంటి సంకోచం లేదని వెల్లడించింది. ఈ విషయంలో తనకు ఎలాంటి షేమింగ్ లేదని కూడా స్పష్టం చేసింది. ఈ సందర్భంగా మరో నెటిజన్ మీ పేరు వాడితేనే వాళ్లకు పాపులారిటీ వస్తుందా అని ప్రశ్నించగా అనసూయ ఘాటుగా స్పందించింది. ఈ విషయం అందరికీ తెలుసు కానీ ఒప్పుకోరని వ్యాఖ్యానించింది. తనకంటే ఎక్కువగా తనకంటే పెద్దవాళ్ళు కూడా ఇలాంటి విషయాలపై మాట్లాడతారని, అయినా తన పేరే ఎక్కువగా ప్రస్తావిస్తారని పేర్కొంది. తన పేరు చెబితేనే వాళ్ళు ఫేమస్ అవుతారని ఆమె వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలతో పరోక్షంగా నటి రాశితో పాటు తనపై విమర్శలు చేసిన పలువురు సెలబ్రిటీలకు అనసూయ గట్టి కౌంటర్ ఇచ్చిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.